బోర్డు తిప్పేసిన వెల్ఫేర్ సంస్థ, కోట్లు మింగిన మోసం, రాజకీయ నాయకుడి పేరుతో పక్కా స్కామ్, ప్రజల విశ్వాసాన్ని కుదిపేసిన చిట్ ఫండ్ మోసం మరోసారి వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్పై కేసు నడుస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుస్తానని నమ్మబలికి కోట్లాది రూపాయలు డబ్బు వసూలు చేసి ఒరిస్సా, ఆంధ్ర అని మాట కబుర్లు చెప్పి చివరికి బాధితులకు టోపీ పెట్టేసిన విశాఖ పశ్చిమ వైకాపా సమన్వయకర్త మల్లా విజయప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోట్లాది రూపాయల చిట్ ఫండ్ మోసంలో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ ప్రజలను ఆకర్షించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో వేలాది మంది తమ కష్టపడి సంపాదించిన డబ్బును ఈ సంస్థలో పెట్టారు. కానీ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయామని బాధితులు చెబుతూ ఉన్నారు. 2016లో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. 2021లో ఒడిశా పోలీస్ మల్లా విజయప్రసాద్ను అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిలో నుంచి 45 లక్షల రూపాయల నగదు, కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు కాగా డిపాజిటర్ల డబ్బు తిరిగి ఇచ్చేందుకు కోర్టు ఆదేశించింది. ఈ కేసు పూర్తిగా ఎలా ముగుస్తుందో చూడాల్సిందే. అయినా ప్రజలు ఇటువంటి హై రిటర్న్ స్కీమ్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.